అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాలు నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది అవమానాల మధ్యన ప్రయాణం చేస్తున్నారు కదా. కొంతమందికి ఎంత వేదన అంటే, ఏ భర్తనైతే ప్రేమించానో, ఏ కుటుంబానైతే ప్రేమించానో, ఏ భార్యనైతే ప్రేమించానో, ఏ బంధువులనైతే అమితంగా ప్రేమించానో, ఏ స్నేహితులనైతే హృదయపూర్వకంగా ప్రేమించానో వారందరే కదా ఈరోజు మిమ్మల్ని అవమానపరుస్తున్నారు. ఈరోజు మీ దుఃఖానికి కారణం వారే కదా. ఎవరినైతే గుండెల్లో పెట్టుకుని అభిమానించామో వారే ఈరోజు మన దుఃఖానికి కారణమయ్యారు. వారే అందరి మధ్యన మనల్ని ఎగతాళి చేస్తున్నారు. మన ముందు ఒక మాట, మన వెనకాల మరొక మాట మాట్లాడుతున్నారు కదా. కానీ కంగారు పడకండి, అవమానాలన్నింటినీ కూడా నా ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ మాట మనం చదవగలిగితే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఎవరైతే అవమానాల మధ్యన వెళ్తున్నారో, ఎవరైతే నిందల మధ్యన ప్రయాణం చేస్తున్నారో వారందరి పట్ల ఈ వాగ్దానము నా ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈరోజు మనం అవమానపరచబడ్డం గల కారణం ఏంటి తెలుసా? ఈరోజు అప్పుల బాధల మధ్యన మనం వెళ్తూ ఉన్నాం, లేకపోతే జ్ఞానము లేనంటి వారిగా ప్రపంచానికి కనిపిస్తూ ఉన్నాం. మన దగ్గర బంగారం లేదని, మన దగ్గర హోదా లేదని, మన దగ్గర పేరు ప్రఖ్యాతలు లేవని, మనం సొంతింట్లో బ్రతకట్లేదని, లేకపోతే మనం కొరతల మధ్యన ఉన్నామని, తినడానికి మన దగ్గర తిండి లేదని, మనకు కలిగిన లోటుబాట్లు బట్టి మన సొంత వారే మనల్ని చూసి హేళన చేస్తున్నారా? మీరేవీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నా ప్రభు మిమ్మల్ని రెట్టింపు ఘనత చేత నింపబోతా ఉన్నాడు. ఎందుకంటే దైవజనుడిగా మేము ఎన్నో అవమానాల మధ్యన ప్రయాణం చేశాం. చిన్నప్పుడు దేవుడు మమ్మల్ని ప్రేమించి ఈ వాకిలిపుడు ప్రాంతంలో చిన్న పాక మందిరాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. మా చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా చాలా విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్న పరిస్థితులవి. మా తల్లిగారు మాకు చిన్న చిన్న సంచులు ఇచ్చుకొని రేషన్ షాపుకు పంపించేది మా అమ్మ. అక్కడికి వెళ్ళిన తర్వాత నానుకున్న వారే, నా సొంత వారే మమ్మల్ని, మా చెల్లెల్ని అన్న మాట ఏంటి తెలుసా? మీ మమ్మీ మీ డాడీ ఇంటింటికి పోయి అడుక్కు తింటారు కదా, మీకు బియ్యానికి ఏం తక్కువ వచ్చాయి, కూరగాయలకి ఏం తక్కువ వచ్చాయి అని ఎగతాళి చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత దేవుని పాటలు వెటకారంగా పాడుతూ, ఇదిగో హల్లెలూయా బ్యాచ్ వచ్చింది, ఇదిగో ఇదిగో ముసుగేసుకున్న వారు వచ్చారు, ఇదిగో అని మమ్మల్ని చాలా హేళన చేస్తూ ఉండేవారు. ఆ తరుణాల మధ్యన ఏం చెప్పాలో తెలియక మా ఇంటికి పోయి మా మమ్మీని అడిగాం, మమ్మీ మనం అడుక్కు తినేవారమా, మనల్ని ఎందుకు ఇట్లా హేళన చేస్తున్నారంటే మా తల్లి అన్న మాట అంతా ఒకటే, అయ్యా అన్ని రోజులు ఒకలా ఉండవు. వారు ఎవరికి సత్యం తెలియదు కాబట్టి ఈరోజు వారు అట్లా మాట్లాడుతున్నారు. మీరేమీ కంగారు పడద్దు, దేవుడు మన పరిస్థితులను మారుస్తాడని ఆ రోజు మా తల్లి దేవుని వాక్యాన్ని చెప్పి ధైర్యపరిచింది. ఎన్నో కష్టాలు అనుభవించాం. మా పూరుపాకలో మాకు వర్షాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఇంటిపై నుండి తాటాకులను ఎగిరిపోతూ ఉంటే ఆ నీళ్లు, వర్షపు నీరు మా ఇంట్లోకి వస్తూ ఉండేది. మా ముగ్గురిని మా తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకొని యేసు ప్రభు పాటలు పాడుతూ పెంచేది. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇన్ని అవమానాలు మాకెందుకు జరుగుతున్నాయని ఎన్నో రకరకాల ప్రశ్నలు. అందులో నేను ప్రభుని అడిగిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? అసలు నువ్వు నిజంగా దేవుడివేనా? అయ్యా, దేవుణ్ణి ప్రకటిస్తున్న మాకేమీ ఇట్లాంటి అవమానాలా? బైబిల్ పట్టుకుని దేవుడు నిన్ను దీవిస్తాడని అనేక మందికి చెప్తున్నాం కదా, మాకెందుకు ఇన్ని పరిస్థితులు వచ్చాయి? నిన్ను తిడుతున్న వారేమో బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, నిన్ను తిడుతున్న వారేమో కారులో తిరుగుతున్నారు, వారు చక్కగా బ్రతుకుతున్నారు కదా, నిన్ను ప్రకటిస్తున్న మా బ్రతుకులు ఎందుకయ్యా ఇన్ని అవమానాల మధ్యన ప్రయాణం అవుతున్నాయి? నువ్వు నిజంగా దేవుడివేనా అన్న ప్రశ్నలు నా హృదయంలో చాలా వచ్చాయి. ఎందుకంటే అప్పుడు కలుగుతున్న పరిస్థితులు అట్లాంటివి. కానీ ఈరోజు దైవజండిగా గుండెల మీద చేతులేసుకుని ధైర్యంగా ఒక మాట చెప్తాను, మేము కొరతలు అనుభవించాం, మేము అవమానాలు అనుభవించాం, చాలామంది వెన్నుపోటు పొడిచారు. కానీ గొప్ప విషయం ఏంటంటే వాటన్నిటినీ కూడా ఈరోజు మా ఆశీర్వాదాలకు పునాదులుగా దేవుడు మార్చాడు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడిచ్చాడు. ఏ బంధువులైతే యేసు ప్రభు దేవుడు కాదని అనేక మందికి ప్రకటించారో ఈరోజు వారు అంటున్న మాట ఏంటి తెలుసా? యేసయ్య నిజమైన దేవుడని. నన్ను శోధనలు నడిపించాడు, అప్పుడు కూడా అవమానించబడ్డా. యేసయ్య దేవుడైతే వాడికి ఎందుకు క్యాన్సర్ వస్తుందని చాలా మాటలు అన్నారు. మందిరంలో శక్తి లేదన్నారు, మా ఆరాధనలో దేవుని యొక్క మహిమ లేదన్నారు, ఇక్కడ అద్భుతాలు జరగవన్నారు. ఎన్నెన్నో మాటలు మేము వింటూ వచ్చాం. కానీ ఈరోజు వాటన్నిటిని కూడా దేవుడు తారుమారు చేశాడు. అదే ధైర్యంతో అంటున్నాను, అవమానించే వారిని అవమానించనివ్వండి. వారెన్ని మాట్లాడుతున్నా మీరు మౌనంగా నిలబడి మీరు ప్రభు వైపు చూడగలిగితే రెట్టింపు ఘనతను దేవుడిస్తాడు. ఎక్కడో చెప్పనా?
ఏ స్థలములో అయితే అవమానించబడ్డారో, ఏ స్థలములో అయితే తక్కువగా చూడబడ్డారో అదే స్థలంలో దేవుడు హెచ్చించబోతున్నాడు. దావీదుకి వారి సొంత కుటుంబం విలువివ్వలేదు, కానీ ఆ విలువివ్వలేని కుటుంబం ముందరే దేవుడు దావీదుని అభిషేకించాడు, రాజుగా మార్చాడు. గొల్లియాతుని జయించడానికి గొప్ప బలాన్ని దేవుడు దయచేశాడు. ఏ కుటుంబం అయితే దావీదుని విలువలేనివాడిగా చూశారో ఆ దావీదు వల్ల ఆ కుటుంబానికి విలువ వచ్చింది. ప్రియ సంగమా, ఈరోజు ఎవరైతే నిన్ను తక్కువగా చూస్తున్నారో రేపు వారందరి నోటంట నిన్ను ఘనపరిచేలాగా నా ప్రభు మార్చబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. అన్ని రోజులు ఒకలా ఉండవు. గాడ్ బ్లెస్ యూ.